నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మళ్లీ వైసీపీని నెగ్గించుకొని సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటారో, చంద్రబాబుకు ఓటేసి మోసపోతారో మీరే మీ తలరాతను రాసుకోండి. భీమవరం సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. మారంపల్లి జట్లపాలెం గ్రామాల్లో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల కోసం మళ్లీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. పోళ్లలో సీఎంకు ఎమ్మెల్యే వాసుబాబు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి ఆధ్వర్యంలో ఘన స్వాగతం. నారాయణపురంలో రాత్రి బస చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రికి బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వీడ్కోలు సత్కారం. నామినేషన్ సమర్పించే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అనుమతి. రిటర్నింగ్ అధికారి చెన్నయ్య. ఇది బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల తలరాతను మార్చే ఎన్నికలని. మళ్లీ వైసీపీకి ఓటు వేసి సంక్షేమ పథకాలు అందుకుంటారో, చంద్రబాబుకు ఓటు వేసి మోసపోతారో మీరే నిర్ణయించుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం భీమవరంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సభకు మండు టెండను సైతం లెక్క చేయకుండా భారీగా జన సమీకరణ జరిగింది. భీమవరం పట్టణంలోకి సీఎం బస్సు ప్రవేశించగానే ఆయన బస్సుతో పాటు నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో పరుగులు తీస్తూ అనుసరించారు. సభ సాయంత్రం 5:15 ప్రారంభమైంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. వేదికపై జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థులు మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి రంగనాథరాజు, ప్రసాదరాజు, పిఎల్వి నరసింహరాజు, ఎంపీ అభ్యర్థి ఉమాబాల తదితరులు ఆసీనులయ్యారు. తొలుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి వేదిక మీద నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొట్టు సత్యనారాయణను తదితర పేర్లను ప్రకటిస్తూ వారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలంటూ కోరారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మళ్లీ మోసగించడానికి వస్తున్నారని, ఆయన్ను మీరందరూ ఎదుర్కోవడానికి సిద్ధమా అంటూ ప్రజలను ప్రశ్నించగా కార్యకర్తల నుండి సిద్ధం అంటూ ప్రతిస్పందన వచ్చింది. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను 2014లో ఉమ్మడిగా ఇప్పటిలా పోటీ చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు గెలిపించినా మళ్లీ అదే జరుగుతుందని హెచ్చరించారు. పేదలకు, పెత్తనందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల పోటీ అని ఇది అన్నారు. వారి బాణాలు తగిలేది జగన్కా, లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలక? వారి బాణాలు తగిలేది జగన్కా, లేదా జగన్ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కుల వ్యవస్థలక? వారి బాణాలు తగిలేది జగన్కా, లేదా జగన్ మార్పులు తీసుకొని వస్తూ నాడు నేడుతో, ఇంగ్లీష్ మీడియం బడులతో పిల్లల బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది అవ్వ తాతలకు ఇంటికే అందించే పెన్షన్కు తగులుతా ఉందా, లేక జగన్కు తగులుతా ఉందా? లేక మీ బిడ్డ ఇస్తా ఉన్న రైతు భరోసాకు, రైతన్నకి ఇస్తా ఉన్న రైతు భరోసాకు తగులుతా ఉందా? రకరకాల పథకాల పేరుతో, రకరకాల స్కీముల పేరుతో ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల సంతోషం కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని చెప్పి మీ బిడ్డ పంపించాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
వీరు వేసే బాణాలు తగిలేటివి జగన్కా లేక ఆ 2,70,000 కోట్ల రూపాయలు అందుకున్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తగులుతా ఉందా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. ఈ ఎన్నికలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు పార్టీల మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ యుద్ధం ఇది నేరుగా పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్తు మీద, అవ్వ తాతల సంక్షేమం మీద, రైతన్నలకు అందుతా ఉన్న రైతు భరోసా మీద చంద్రబాబు గారు ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ యుద్ధంలో తలబడడానికి మీరంతా సిద్ధమేనా? కాబట్టే చెబుతా ఉన్నా, జగన్ ఒంటరి కాదు. మంచి చేసిన జగన్కు మద్దతుగా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్కు తోడుగా. ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్కు తోడుగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్కు తోడుగా జగనే ఉండాలి, జగనే రావాలి, మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే, ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు. మండలంలోని మారంపల్లి, పెంటపాడు మండలంలోని జట్లపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బీసీలకు గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, కిలపర్తి వెంకటరావు, అయినం బాలకృష్ణ, పుల్లా బాబీ, గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, దాసరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ గారిని 2 నిమిషాలు. పార్టీ ఇన్ఛార్జ్ గారు అలాగే ఏదైనా సరే ఎవరు ఎక్కడ రాకపోవడం వల్ల పైన ఉన్న పనులు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇరు మండలాల ఈ రాష్ట్రంలో ఒక్కటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 2014 నుంచి 19 వరకు ఈ గ్రామంలో ఈ అభివృద్ధిని మనం చూసాం. అదే తర్వాత 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బీసీలకు ఆదరణ పథకం కింద లోన్లు ఇవ్వడం జరిగింది. ₹1,00,000 లోన్ తీసుకుంటే ₹1,00,000 సబ్సిడీ 2 లక్షలని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అదే బీసీ కులాలని విడదీసి ఏదో రకంగా 56 కార్పొరేషన్లు చేసి ఎవరిని కలవకుండా బీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి లోన్ల డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ బీసీలు ఎక్కడ కూడా కలిసి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మీ దగ్గర ఓటు అడుగుతా వస్తారన్నటువంటి పెద్ద మనుషులు మరి మద్యాన్ని మరింతగా విక్రయించేసి ఇవాళ ఏ రకంగా మీ దగ్గరికి ఓటు అడుగుతా వస్తారో వైసీపీ నాయకులు ఆలోచన చేయాలి. రేపు మీ దగ్గరికి ఓట్లు అడిగే సమయం వచ్చింది, ఓట్లు అడుగుతా వస్తారు. మీరు ఒకటి అడగాల, 2019 నుంచి 24 వరకు మా గ్రామాలకు మీరు ఏం చేశారు? మా గ్రామంలో రైతులు పండించిన ధాన్యం దారి దాకా తెచ్చుకోలేదు. మరి దాని నష్టాన్ని ఎవరు భరించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మనకు డబ్బులు ఇచ్చారని కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది. గోను సంచులు ఏదైతే ధాన్యం పట్టేటువంటి గోను సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవాళ నరేంద్ర మోడీ గారు దాదాపుగా 2 లక్షల కోట్లని ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించి అన్ని పథకాల కింద ఇస్తే ఈరోజు వీళ్ళు సిగ్గు లేకుండా కనీసం ఏమి చెప్పకుండా వాళ్ళ గురించి వీళ్ళ బొమ్మలు వేసుకుని దాదాపుగా 8,50,000 కోట్లు మరింతగా అప్పు చేసి మీరు ఇచ్చిన సంక్షేమం 2 లక్షల కోట్లు అయితే మీరు కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బు 2 లక్షల కోట్లు ఉంటే మరి 8 లక్షల కోట్లు ఏమైనాయి అనే దానికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ఈ రోజు వరకు కిమ్ అనేటువంటి నాయకులు
మీ సొంత చెల్లెల్ని ఆదుకోనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడున్న ఆడబిడ్డలు నా ఆడబడుతులు అనేటువంటి ఏ రకంగా మీరు ఆదుకుంటారో తెలియజేస్తుందిగానే డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మీ ఇంట్లో న్యాయం చేయండి, అప్పుడు రాష్ట్రానికి న్యాయం చేసేంత పని అవుతుంది. మరి 2019లో ఉధృతమైన గాలి వచ్చినప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చిన గ్రామం ఇది. అంటే తెలుగుదేశం కంచుకోట మారంపల్లి. మరి అలాంటి గ్రామంలో ఈ రోజున నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించిన రోజున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ కాన్సెప్ట్ తోటే అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మరి వేళ నీతికి అవినీతికి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో నీతిగా ఉండేవాళ్ళు ఎవరో, అవినీతి ఊపిలో కూరికిపోయితే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్కడా కూడా మరి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ లేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు 24% తోటి మరి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పక తప్పదు. ఈవేళ మెట్ట ప్రాంత రైతులందరూ ఇక్కడ మరి ఈవేళ ఇంత అన్నం తింటున్నామంటే కారణం ఏంటి? ఈ మెట్ట ప్రాంతం అంతా సుభిక్షమైపోయిందంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఆయన వేళ హాస్పవర్ 50 రూపాయలకి ఇచ్చిన మూలనే ఈ ప్రాంతం సుభిక్షమైంది. అలాగే మరి 24% చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం 34% తీసుకెళ్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని 24% తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అంటే బీసీలని డీగ్రేడ్ చేసి ఈవేళ ఏమంటాడు, నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారి మాటకి శాంటినిటీ లేదు. ఖచ్చితంగా అతను ఏదైతే చేస్తానన్నాడో ఆ కార్యక్రమాలు ఏవి చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఈవేళ గుర్తుంచుకోండి, అభివృద్ధి సంక్షేమం అనేవి 2 కళ్ళు. నేను సంక్షేమమే చేస్తాను, అభివృద్ధి చేయనంటే ఏం జరుగుతుందో, 5 సంవత్సరాల్లో విధ్వంసం ఏం జరుగుతుందో మీ అందరూ చూసే ఉంటారు. ఈరోజు మోడీ గారు సంకల్ప పత్రం ఒకటి రిలీజ్ చేశారు. రాబోయే సంవత్సరంలో ఏం చేయదలుచుకున్నాడు 5 ఏళ్ళు అన్నది. అందులో చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారు. మోడీ ఎందుకంటే ఇప్పుడు దాకా చేసింది శాంపిల్, రాబోయేది అసలైన సిసలైన అభివృద్ధి ఈ 10 ఏళ్ళు చేసిన వాళ్ళు శాంపిల్ అని చెప్పడం. అందులో ఉచితంగా పేదల కరెంట్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి కుటుంబానికి భారత ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉచిత హౌసింగ్ రేషను, అలాగే ఇన్సూరెన్స్, పెన్షన్ విధానం, రైతులకు ఆదుకునే విధంగా, రైతులకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఆదుకునే విధంగా ఈరోజు విడుదల సంకల్ప పత్రంలో ఉన్న విషయాలు చాలా మంది దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది మేధావులు కూడా ఆశించారు ఇంత సంకల్ప యాత్రని. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న సంకల్ప యాత్రలో భాగంగా మీరందరూ కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవడం, మీ యువతే, మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ అందరికీ కూడా చక్కటి జీవితం రావాలంటే ఈ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీరంతా ఏకగ్రంగా అందరూ కూడా ఒక్క మాట మీద జనసేన అభ్యర్థి అయిన కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గ్రాస్ గుర్తు, అలాగే బీజేపీ వర్మ గారు చాలా స్వామ్యుడు, మరి కార్యకర్తకి పార్లమెంట్ సీట్ ఇచ్చిన గొప్పదనం భారతీయ జనతా పార్టీది శ్రీనివాస్ వర్మ. మరి బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. వారిది మొట్టమొదటి రోడ్డు కమలం గుర్తు. ఈ 2 ఓట్లకి మనం వేసి అఖండ మెజార్టీతో నెగ్గించు. అభివృద్ధి సంక్షేమ పథకాలు శాంతి భద్రతల కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి 18వ వార్డు తాళ ముదునూరుపాడులో మాజీ కౌన్సిలర్ వైసీపీ నేత మేడపాటి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేలు
పొంది నాయకులు అండతో కాంట్రాక్టులు చేసి సొమ్ములు సంపాదించుకొని ఇప్పుడు వేరే పార్టీలకు మారిన వారు విశ్వాసఘాతకులని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణాభివృద్ధికి 2 సార్లు తన ఎమ్మెల్యే పదవీ కాలంలో చేసిన పనులను వివరించారు. పట్టణంలోకి ప్రవేశించడానికి 4 వైపులా 4 లైన్ల రోడ్లు వేశానని వివరించారు. తనకు మళ్లీ ఓటు వేసి గెలిపించడం ద్వారా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కర్రి అప్పిరెడ్డి, నల్లమిల్లి గాంధిరెడ్డి, చెన్నా జనార్దన్ రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సార్ ప్రకాష్ ఇప్పుడు వచ్చాడండి. అయ్యే కాదు అయ్యేదాకా ఇవాళ మీరు అన్నట్టు చాలా మంది నాగేంద్ర నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. చాలా సంబంధం మునుగురు కూడా మీ ఇంట్లో కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా మీ కొట్టు సెక్షన్ సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ గ్రామంలో అయినా సరే 1-2 గ్రూపులు ఉండడం ఉన్నది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏదో రాజకీయాలు ఎదగాలని కోరుకుంటారు. ఒకరికొకళ్ళు నాకు కావాలన్న పరిస్థితి ఉన్నప్పుడు రెండు గ్రూపుల కింద ఉండడం అన్నది పెద్ద ఆశ్చర్యమైన పరిణామం కాదు, సర్వసాధారణమైన పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా అలా ఉంటే ఉండొచ్చు. అది లోకల్ రాజకీయానికే పరిమితం కావాల్సిన పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో 3 నాయకుల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఒకటి ఎన్టీ రామారావు గారు అయితే, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవాళ అంతకు మించి తండ్రి కంటే కూడా తండ్రిని మించిన పరిపాలన అందించాడనే పేరు సంపాదించిన, ఖ్యాతి సంపాదించిన మహానుభావుడు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ కుటుంబానికి ఉన్న ఖ్యాతి, ఒక మాట ఇచ్చారంటే మాట నెరవేర్చినట్టు లెక్క, అమలు చేసినట్టే లెక్క. మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని అంత నిబద్ధతతోటి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కడు కూడా ఎన్ని కష్టాలు నష్టాలు, ఎంత ఇబ్బందులు వచ్చిన, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని 2 సంవత్సరాలు కుదిపేసినా కూడా ఇవాళ ఇంత గొప్ప పరిపాలన అందించి చిన్న వయసులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయి పరిపాలన ఏంటో తెలియదని చెప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ దేశానికి పాఠాలు చెప్తా ఉన్నాడు మాస్టర్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్. తాడేపల్లిగూడానికి దిశ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరండి? తాళముదునూరుపాడు అంటే ఏదో ఒక గ్రామం అనుకునే పరిస్థితి. ఇవాళ తాళముదునూరుపాడు నుంచి కాలవతలకు వెళ్ళాలంటే ఎన్ని గంటలు పట్టేది మనకి? ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒకప్పుడు 2004కు ముందు ఏ నాయకులన్నా దీని మీద దృష్టి పెట్టారా? ఇక్కడ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక గ్రూప్ అయితే కాంగ్రెస్ పార్టీ ఒక గ్రూప్ ఉండేది. గుడ్డిగా మనం పార్టీలకు సంబంధించి మనకు రాజకీయ అవకాశం కోసం మనం పార్టీలకు అనుసరించి వెళ్ళిపోయాం. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి? తాడేపల్లిగూడానికి ఏం చేశారని ఎవరన్నా చూసారా? ఎవరన్నా ఆలోచన చేశారా? 2004లో నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి పరిస్థితి ఏంటి? ఇవాళ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉన్న లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఇవాళ తాడేపల్లిగూడెంలో జిల్లా కోర్టు తీసుకురావడానికి, ఎడిషనల్ కోర్టు, బెంచ్ కోర్టు తీసుకురావడానికి ఎవరికైనా 20 ఏళ్ళ నుంచి ట్రై చేశారు కదా? ఎవరన్నా తీసుకురాగలిగారా? అవన్నీ నేను ఉన్నప్పుడు ప్రయత్నం చేశాను, రాజశేఖర రెడ్డి గారితో ఒప్పించి మెటీరియల్ చేసే సమయానికి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో మనం ఓడిపోవడం జరిగింది. 10 ఏళ్ళు ఎవరన్నా కలపగలిగారా? అంటే తీసుకొచ్చే వరకు గుర్తుంటుందా? వచ్చేసింది కదా నీకు గాలి వదిలేస్తారు మిమ్మల్ని. ఏంటి సంస్కృతి, ఏంటి సంస్కారం? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జనసేన పార్టీలోకి వెళ్తానన్న వాళ్ళకి వ్యక్తిగత స్వార్థం కాదా వెళ్ళటానికి? ఏ పట్టణాన్ని అభివృద్ధి గురించి ఆకాంక్షించి మీరు వెళ్తున్నారు? ఏ సామాజిక వర్గ శ్రేయస్సుని ఆలోచించి మీరు పార్టీని మారడానికి వెళ్తారు? ఇక్కడున్న నాయకుడు వల్ల మీరు 5 సంవత్సరాల్లో మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారుగా. ఎంత గౌరవం పెరిగింది మీకు?
ఇవాళ చిత్తశుద్ధితో తాడేపల్లిగూడెం కోసం, తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ కోసం నిరంతరం పోరాడుతున్నానే. ఇవాళ నాకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చారు. దేవుడి దగ్గర పనిచేస్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఎక్కడ పొరపాటు మన తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడ పొరపాటు జరగకూడదని అలా వెళుతూనే నాకు ఇచ్చిన 2 సంవత్సరాల్లో ఈ దేవాదాయ శాఖ చరిత్రలో ఎవరు చేయలేని కార్యక్రమాలన్నీ ఆ భగవంతుడు నా చేతి మీద చేయించే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ రెడ్డి సమాజం వరకు ఎక్కువ ఉంది. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి వారసులు. మీరు మీ బాధ్యత కొట్టు సత్యనారాయణ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని కానీ తీసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో చాలా బాధ్యత తీసుకొని, ఎందుకంటే నేను విన్నాను అని చెప్పి ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 99% నెరవేర్చారంటే అదంతా కూడా మీకు కూడా చెందుతుందని గుర్తించాలి. మీ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలంటే అదంతా స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు దేవాదాయ శాఖ మార్చులు వారి మీద నమ్మకంతో ఏ శాఖనైతే మన ప్రీతం నేత, మనం ఎంచుకున్న నేత, మన ఎమ్మెల్యే గారికి శాఖను అప్పచెప్పారు, డిప్యూటీ సీఎం శాఖను అప్పచెప్పారు. అలాగే ఆయనకు అప్పచెప్పిన దేవాదాయ శాఖని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మనం ఏదైతే ఎంచుకున్న నాయకుడు మనం ఇంత పనివంతం దొరికినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. వాళ్ళందరూ కూడాను వాళ్ళకి అందగాకపోవటం అన్నది బాగుంది. రేపు కార్యక్రమం చాలా ఉంది. ఆ కార్యక్రమం అంతా కూడా మీ భుజస్కంధాల మీద వేసుకుని అందరూ కూడా లాస్ట్ ఈ టర్మ్లో ఎలా చేసామో అదే విధంగా అందరూ కలిసికట్టుగా చేసి మన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని, కొట్టు సత్యనారాయణ గారిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఎలా వల్ల జరుగుతున్నది అన్న దానికోసం ఆలోచించి మన నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని వారిని అంటుపెట్టుకుంటూ మన వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని 30 సంవత్సరాల నుంచి కొట్టు సత్యనారాయణ గారు ఏంటి, వారి విధానం ఏంటారు, పద్ధతి ఏంటనేది నాకు చాలా బాగా తెలుసు. ఎప్పుడూ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎంతవరకు గెలిచినప్పుడు, ఇవాళ మినిస్టర్గా చేసేటప్పుడైనా సరే నా మనిషి అని, నాకు ఈ పని కావాలి అని అంటే ఎప్పుడు కూడా కాదనకుండా చేసిన వ్యక్తి అంటే ఎవరంటే కొట్టు సత్యనారాయణ గారు. ఆయన పరిపాలనలో, ఆయన విధానాల్లో ఎప్పుడూ కూడా మనకి డ్రైనేజీ కట్టడం స్టార్టింగ్ మున్సిపాలిటీలో ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు దేవత పద్మావతి గారు చైర్మన్గా చేసిన కాడి నుంచి కూడా ఆయన పరిపాలన చేసుకొస్తూనే ఉన్నారు. పదవి ఉంటేనే చేసాం, పదవి లేకపోతే మానేసామనేది కాదు. ప్రజలకు సేవ చేయాలి, ఈ దోమలు గొడవ తగ్గించాలి, ఈ డ్రైనేజీలు మూర్ఖు వదిలించాలని ఎప్పుడు కూడా అలాగే చేసుకొచ్చారు. ఆయన విషయంలో నేను ఎప్పుడు కూడా వారి ఎన్నంటూ ఉండి వారికి ఏ సేవ అయినా చేస్తానని సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి బుంగుటూరు మండలం నారాయణపురంలో బస చేసి మంగళవారం ఉదయం రాచూరు, నిడమర్రు, గణపవరం, కోలమూరు మీదుగా భీమవరం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పర్యవేక్షణలో సోమ, మంగళవారాలు 2 రోజులుగా ఆయన నియోజకవర్గంలోనే సీఎం క్యాన్వాస్ సాగింది. డీసీసీబీ డైరెక్టర్ కందులపట్టి శ్రీనివాస్, నారాయణపురం ఉప సర్పంచ్ అడపా శ్రీనివాస్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ల అధ్యక్షులు బండారు నాగరాజు తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం రాత్రి ఏలూరు హైవేపై నారాయణపురం వస్తుండగా పోళ్ల వద్ద డీసీసీబీ డైరెక్టర్ కందులపట్టి శ్రీనివాస్, ఆ గ్రామ వైసీపీ నాయకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. పోళ్ల వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలైంది. పోళ్ల సెంటర్లో బస్సుపై నుండి సీఎం ప్రజలకు అభివాదం చేశారు. రాత్రికి నారాయణపురంలోని గణపవరం రోడ్లు గల ఐస్ ఫ్యాక్టరీ వద్ద సీఎం బస చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నారాయణపురం నుండి బయలుదేరారు. ఉదయం ఆయన వద్దకు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి రంగనాథరాజు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. బస చేసిన చోట నుండి బస్సులపై బయటకు వచ్చి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. మంగళవారం ఉదయం నారాయణపురంలో ప్రజలు సీఎంను చూడటానికి పోటెత్తారు. ఇసుకేస్తే రాలినంతగా జనాలు వచ్చారు. గట్టి పోలీస్ బందోబస్తు ఉంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఎం బస్సును అనుసరించారు. నారాయణపురంలో ఉండ్రాజవరపు గీతారాణి, భుజంగరావు కుమారుడు పార్దుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్షరాభ్యాసం చేయించారు.
బయటికి వస్తున్నట్టు పరిస్థితి ప్రత్యక్షంగా ఎవరైనా మాట్లాడితే కనుక వారితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జనాలు నిన్న చూస్తే కైకరం వద్ద గుమ్మడి నమస్తే సార్. చాలా చేసింది. అది మా డాన్ ఈ పక్కన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మేము సిద్ధం బస్సు యాత్ర ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఈరోజు భీమవరం జిల్లాకు సిద్ధం సభకు ఈరోజు ఈ ప్రోగ్రాం తరలి వెళ్ళింది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ సుపరిపాలన, పేదల పక్షాన ఈ 5 సంవత్సరాల పరిపాలనలో పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందించి ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మరి మహిళా పక్షపాత ప్రభుత్వంగా కూడా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ఎస్సీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం మరి చేయూత, ఆసరా, అమ్మ ఒడి, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవన్నీ కూడా పేదల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుకున్నటువంటి పొందినటువంటి ప్రజలందరూ కూడా జగనన్నకి మా వంతు సిద్ధమని చెప్పి ఈరోజు అందరూ కూడా మద్దతు తెలుపుతూ మరి ఒక ప్రజాదరణ ఈరోజు ఒక వెల్లువలాగా, ఒక జైత్ర యాత్రలాగా ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి అనుకున్నట్లు 2024 ఎన్నికలు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా జగనన్నకి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 175 టార్గెట్గా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అందరూ మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 2024లో ఖచ్చితంగా జగనన్ననే ముఖ్యమంత్రి. దానికి ప్రజలందరి సహకారం. మరి ఇక్కడ ఈ జిల్లాలో కూడా మరి ఈరోజు సిద్ధం సభకి అందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు రాజమండ్రి బదిలీ అయింది. ఈ సందర్భంగా స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో సోమవారం రాత్రి అభినందన సభ జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబును బార్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు. సీనియర్ సివిల్ జడ్జిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దోలం విజయ్ కుమార్, మాకా శ్రీనివాస్, తాడిపత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీడియో మొత్తం నాకు తెలిసిన జడ్జి గారు ఉన్నారు.
మున్సిపాలిటీ సెక్రటరీగా రిటైర్ తారక రావు గారని ఆయన తన సర్వీస్ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా పూల మాల కానీ ఒక జ్ఞాపకంగా తీసుకోకుండా గ్రేట్ పర్సనాలిటీస్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ బీట్ దట్. నేను మంచిగా చేశాను, చెడు చేశాను. ఇంతమంది సహోదరులు నుంచి హృదయం వాళ్ళు తమ మాటల్ని ఆశీస్సుల్ని అందించారు. తాడేపల్లి కూడా రావడం నా అదృష్టం. మా ట్రాన్స్ఫర్స్ అనేది పాలసీ ఇన్స్టిట్యూట్స్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు పడితే వాళ్ళు చేయగలుగుతాం. ఇష్టం లేని చోట పనిచేయాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయో జనరల్ ట్రాన్స్ఫర్స్ సబ్జెక్టులో స్టడీ చేయాలని దాంట్లో పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాను. నా పాప గుంటూరులో పనిచేస్తుంది, గుంటూరులో ఖాళీ లేదు. సరే కోటి మందికి అయినా సరే కోపు ఆడదాం మనం అని చెప్పి ఎవరు కూడా కోకొట్టేసి వెళ్ళిపోదామని చూస్తే అక్కడ ప్రమోషన్ రెడీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ గారు నన్ను ప్రమోషన్తోనే బయటకు వెళ్తారని తెలిసి సరే ఎక్కడపడగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఏంద్రబాబు అంటే ఒక వ్యక్తి అలా మరి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆశీర్వది గుంటూరు అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఈ లోపల ఆశీర్వాదం ఏంటంటే ఏదో చెప్తారు కదా, అంటే మా అందరూ మేము ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మాకు ఒక బేసిక్ నష్టపోతుంది ట్రాన్స్ఫర్ గ్రాంట్. ఈరోజు తాడేపల్లిలో సీనియర్ సివిల్ జడ్జి గారైన ప్రకాష్ బాబు గారు బదిలీపై రాజమండ్రి వెళ్తున్నారు. ఆ సందర్భంగా మా బార్ అసోసియేషన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆయన చేసిన 3 సంవత్సరాలు కూడా న్యాయవాదులతో అందరితో కూడా మంచి సేవాభావంతో మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండి బార్ అండ్ బెంచ్ రిలేషన్ మంచిగా ఉండేలా కృషి చేశారు. అలాగే ఆయన చేస్తున్న కాలంలోనే మనకి జిల్లా కోర్టు రావడం జరిగింది. ఆ జిల్లా కోర్టు రావడంలో కూడా ఆయన యొక్క కృషి ఎంతో ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 18 నుండి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి నామినేషన్ల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తాడేపల్లిగూడెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. నామినేషన్లు వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే లోనికి రావడానికి అవకాశం ఉందన్నారు. నామినేషన్ల కేంద్రం 100 మీటర్ల లోపు ప్రెస్ సభ్యులతో పాటు మరెవ్వరికీ లోపలికి అనుమతించబోమని అన్నారు. అభ్యర్థుల ఖర్చులు ఈ నెల 18 నుండి అమల్లోకి వస్తాయన్నారు. డబ్బు, మద్యం, గిఫ్ట్ల పంపిణీపై గట్టి నిఘా ఉంచామన్నారు. నిబంధనలు దాటి పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి హెచ్చరించారు. హెల్ప్ డెస్క్ అనేది నిన్నటి నుంచి పనిచేస్తుంది. నామినేషన్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ మన హెల్ప్ డెస్క్లో తీసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా సందేహాలు ఉన్నా సరే వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. రెండవది, నామినేషన్కి సంబంధించి క్యాండిడేట్తో పాటు ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటారో నామినేషన్ వేస్తారో వాళ్ళతో పాటు 4 మాత్రమే 100 మీటర్స్ బౌండరీ నుంచి అనుమతించడం జరుగుతుంది. అలాగే మీడియా కూడా 100 మీటర్స్ లోపల అనుమతించరు. ఇక్కడ మేము ఒక అఫీషియల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని మీకు అన్నీ కూడా మీ గ్రూప్లో కానీ మీకు షేర్ చేయడం జరుగుతుంది, మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరడమైనది. రెండోది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఈ మధ్య 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. విఆర్ఓలతో, పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మిన్స్, ఉమెన్ పోలీస్తో. వాళ్ళందరికి కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరడమైంది. ఏదైనా సరే కార్యక్రమం పర్మిషన్తోనే రాజకీయ పార్టీలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ప్రచారాలు చేసినా, లేకపోతే ఎక్కడైనా సరే ఒక కార్యక్రమానికి వెళ్ళి ఆ ప్రార్థనా స్థలాలు కానీ ఇంకో చోట కానీ అనఫిషియల్ ప్లేసెస్లో ఎక్కడైతే అధికారికంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రచారం చేసుకున్నా సరే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా 2 చెక్ పోస్టులు కూడా ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్తో 2 ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా రేపటి నుంచి పనిచేస్తాయి. మేము 18వ తేదీ నోటిఫికేషన్ ఇస్తాం. ఆ రోజు నుంచి కూడా అన్ని చోట్ల, అన్ని పంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ స్టేషన్లలో, అన్ని కార్యాలయాల్లో కూడా ఇవి ప్రచురించడం జరుగుతుంది. ఈ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. మన నోటీస్ బోర్డులో కూడా పెడతారు. ఆ రోజు నుంచి అయ్యే ఖర్చు అంతా కూడాను సంబంధిత క్యాండిడేట్ల మీదనే రాయడం జరుగుతుంది, వాళ్ళ అకౌంట్లోనే. కాబట్టి అందరూ కూడా ఈ నగదు, ఇలాంటి ఇల్లీగల్ ఎక్స్పెండిచర్లో భాగమైనటువంటి నగదు పంపిణీ లేదా గిఫ్ట్ పంపిణీ లేదా లిక్కర్ పంపిణీ కానీ నిల్వ చేయడం కానీ ఏదైనా సరే చేస్తే మాత్రం పీడీ యాక్ట్ కింద
కేసులు నమోదు చేయబడుతుందని గతంలోనే మనం తెలియపరుచున్నాం. కాబట్టి ఇంక నుంచి ఇంకా జాగ్రత్తగా వాటిని ఇంకా నిఘా పెంచి అందరం కూడా అలర్ట్ చేయడం జరిగింది. అన్ని టీమ్స్తో కూడా నిన్ననే మీటింగ్స్ పెట్టాం. ఆ టీమ్స్ అన్నిటికి కూడా ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్. కాబట్టి పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి మండలంలో ఎంపీడీ ఉంటారు, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సంబంధిత సెక్షన్ల ప్రకారం ఇటువంటి ఇల్లీగల్ ఎక్స్పెండిచర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా తెలియపరచడం జరిగింది.